ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అధికారం పోయిందనే బాధ ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోందని, ఆరోపణల్లో ఒక్క నిజం లేదని మండిపడ్డారు. లిక్కర్ మాఫియా, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ మాఫియా గురించి ప్రశ్నిస్తే కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని కష్టాల పాలు చేసిన కేసీఆరే వారి గురించి ముసలి కన్నీరు కారుస్తుండడం విచిత్రమైన పరిస్థితి అని కోమటిరెడ్డి అన్నారు. ఇప్పుడు కేసీఆర్ రాజకీయ యాత్రల కన్నా తీహార్ జైలు యాత్ర చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు కర్రు కాల్చి వాత పెడతారంటూ కోమటిరెడ్డి హెచ్చరించారు.